మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మళ్ళొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు. తీజ్ పండుగలో భాగంగా ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు మీ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తీజ్ పండుగ చాలా మంచి సంస్కృతి. మన జీవితంలో ఎట్లయితే కష్టపడి ఒక చిన్న విత్తనం నాటితే అది పెద్దగా పైరుగా పంటగా చెట్టుగా ఎదుగుతుందో అది తెలిసే విధంగా తీజ్ ని మనం చేసుకుంటాం. ముఖ్యంగా ఆడపిల్లలందరూ కలిసి మరి గోధుమలు నాటి వాటిని 9 రోజులు ఉంచి మంచిగా మొలకలైన తర్వాత ఊరేగించి మరి మా జీవితం బాగుండాలని కోరుకుంటారు. అటువంటి అందమైన పండుగలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 9 రోజులు ఎట్లయితే బతుకమ్మ చేసుకుంటామో అట్లానే 9 రోజులు తీజ్ చేసుకుంటాం. కానీ 9 రోజులు వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే సమయాల్లో చేస్తాం కాబట్టి అందరం ఒక్క దగ్గరికి రాలేకపోతున్నాం. కానీ బంజారా సంస్కృతిలో భాగమైన ఈ తీజ్ ఫెస్టివల్ ని కూడా ఫ్యూచర్ లో రాష్ట్ర పండుగగా గుర్తించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మీకు తెలుసు ఉన్న ప్రభుత్వం ఏం పని చేస్తలేదు. కనీసం ఇదివరకు ఉన్నట్టు నీళ్లు కరెంటు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళని కోరుతున్నాం ఇప్పుడు తీజ్ ని రాష్ట్ర పండుగ ప్రకటించమని. వాళ్ళు ప్రకటించకపోతే మళ్ళా వచ్చేది మనమే, మళ్ళా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. కాబట్టి ఖచ్చితంగా అప్పుడు మనం ప్రకటించుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఒకసారి ఈ అంజిరెడ్డి కాలనీ పవన్ పూరి కాలనీ వాసులందరికీ కూడా మరి మీకు ఇక్కడ ఉన్న కష్టాలన్నీ చెప్పిర్రు. 30 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నా కూడా మరి ఏది కూడా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి అని చెప్పిర్రు. మీ ఇబ్బందులు తీర్చడానికి మీ సోదరిగా నా వంతు సహకారం తప్పకుండా ఉంటది. మంచి కార్యక్రమం తీసుకుందాం. జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్దాం. స్థానికంగా ఉన్న నాయకులందరినీ కూడా ఇక్కడ మొబిలైజ్ చేసి కలెక్టర్ గారి వెంటబడి మీకు వసతులు వచ్చే విధంగా ఆ ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. మళ్ళొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు. తీజ్ పండుగలో భాగంగా ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు మీ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తీజ్ పండుగ చాలా మంచి సంస్కృతి. మన జీవితంలో ఎట్లయితే కష్టపడి ఒక చిన్న విత్తనం నాటితే అది పెద్దగా పైరుగా పంటగా చెట్టుగా ఎదుగుతుందో అది తెలిసే విధంగా తీజ్ ని మనం చేసుకుంటాం. ముఖ్యంగా ఆడపిల్లలందరూ కలిసి మరి గోధుమలు నాటి వాటిని 9 రోజులు ఉంచి మంచిగా మొలకలైన తర్వాత ఊరేగించి మరి మా జీవితం బాగుండాలని కోరుకుంటారు. అటువంటి అందమైన పండుగలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 9 రోజులు ఎట్లయితే బతుకమ్మ చేసుకుంటామో అట్లానే 9 రోజులు తీజ్ చేసుకుంటాం. కానీ 9 రోజులు వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే సమయాల్లో చేస్తాం కాబట్టి అందరం ఒక్క దగ్గరికి రాలేకపోతున్నాం. కానీ బంజారా సంస్కృతిలో భాగమైన ఈ తీజ్ ఫెస్టివల్ ని కూడా ఫ్యూచర్ లో రాష్ట్ర పండుగగా గుర్తించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మీకు తెలుసు ఉన్న ప్రభుత్వం ఏం పని చేస్తలేదు. కనీసం ఇదివరకు ఉన్నట్టు నీళ్లు కరెంటు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళని కోరుతున్నాం ఇప్పుడు తీజ్ ని రాష్ట్ర పండుగ ప్రకటించమని. వాళ్ళు ప్రకటించకపోతే మళ్ళా వచ్చేది మనమే, మళ్ళా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. కాబట్టి ఖచ్చితంగా అప్పుడు మనం ప్రకటించుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఒకసారి ఈ అంజిరెడ్డి కాలనీ పవన్ పూరి కాలనీ వాసులందరికీ కూడా మరి మీకు ఇక్కడ ఉన్న కష్టాలన్నీ చెప్పిర్రు. 30 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నా కూడా మరి ఏది కూడా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి అని చెప్పిర్రు. మీ ఇబ్బందులు తీర్చడానికి మీ సోదరిగా నా వంతు సహకారం తప్పకుండా ఉంటది. మంచి కార్యక్రమం తీసుకుందాం. జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్దాం. స్థానికంగా ఉన్న నాయకులందరినీ కూడా ఇక్కడ మొబిలైజ్ చేసి కలెక్టర్ గారి వెంటబడి మీకు వసతులు వచ్చే విధంగా ఆ ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.